అందరికీ నమస్కారం. నా పేరు దొడ్డ సాయి, మా ఆడి పేరు దొడ్డ శిరీష. మేము ఒకరి దగ్గర ఉంగరం తీసుకున్నాం. నేను తీసుకున్నాను అంటే మనిషి తాగట పెట్టమని ఇచ్చాడు, నేను తీసుకున్నాను. అది అనుకున్న పరిస్థితి వల్ల మనిషి పెట్టమంటే పెట్టాను. నేను పెట్టిన తర్వాత అనుకున్న పరిస్థితి వల్ల అది లేదు ఉంగరం. లేకపోతే నిమిష పెట్టేసి నానా మాటలు మాట్లాడేసి ఏకంగా మా ఇంటి మీదకి వెళ్ళిపోయి నానా మాటలు మాట్లాడేసి, ఇంటి మీద కంటే లోపలికి వెళ్ళి ప్రశాంతంగానే అడిగారు. ఇంకోటి ఏంటంటే ఇంటి పేరుకి వెళ్ళి రచ్చ చేసేస్తాను అయ్యి అన్నారు. దీనికి మా అమ్మ నాన్నకి ఏ సంబంధం లేదు. కాదు ఏంటంటే మేము మా అప్పులే తీర్చారు, ఇది కూడా తీర్చమని చెప్పాం, మా దగ్గర లేవు అని అన్నారు. అంతే తప్ప మా చావుకి కారణం కట్టానే మా అమ్మ నాన్న అయితే కాదు. ఈ అప్పు కూడా కారణం కాదు. మేము ఏదో వచ్చి బతుకుదాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ అప్పు గురించి టెన్షన్ ఎక్కువైపోయి ఉండలేకపోతున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఎవరిని ఇరికించాలి, ఎవరిని చెయ్యాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. నానా మాటలు మాట్లాడి పరిస్థితి బాగాలేదు. పరిస్థితి బాగున్నప్పుడు ఇంతలా మాట్లాడి చేసి నానా మాటలు మాట్లాడి అందుకే మేము డిసైడ్ చేసుకున్నాం. ఇటువంటి సంబంధం మా వాళ్ళకి మా నాన్నలకి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఆ పడాల సాయికి కూడా సంబంధం కాదు, ఏదో మాట సాయం చేయమని అంత చేశాడు. పడాల సాయికి కూడా సంబంధం కాదు. ఇంకేంటంటే మాకు ధైర్యం చాలక ఏం చేయాలో తెలియక మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మాతో ఫలంగా మా పిల్లలు కూడా ముగ్గురం కలిసి చచ్చిపోతాం. ఇంకెటువంటి ఇంకెవరికి సంబంధం లేదు. పడాల సాయికి కూడా సంబంధం లేదు. ఏదో సాయం చేయమనడం చేసిన తప్ప ఏ ఉద్దేశం కాదు. ఇంకెటువంటి సంబంధం ఎవరికీ లేదు. ఏదో బతుకుదాం అనుకున్నాం తప్ప ఎంత దారుణంగా వచ్చేది, ఎంత దారుణ పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. ఇంకంతకే మేము డిసైడ్ చేసుకున్నాం. మా చావుకి ఎవరు కారణం కాదు అని చెప్తున్నాను. ఇంకా ఇదే లాస్ట్. నా జాగ్రత్తగా ఉంటాను.